సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ సమృద్ధి వాక్యం తప్పకుండా మీరు చూడండి, తెలిసిన వారందరికీ వినిపించండి, తెలియచేయండి. రేపు చాలా అతి ప్రాముఖ్యమైన అంశము సందేశాన్ని ఇస్తున్నాను. క్రిస్మస్లో యేసుక్రీస్తునందు క్రొత్త మార్గం. మీరు వినండి, మీకు తెలిసిన వారందరికీ వినిపించండి. మరి యేసు ప్రభు ఏ క్రొత్త మార్గము చూపిస్తున్నారో ఆ మార్గములో నడవండి, ఆశీర్వదింపబడండి. మరి ముందుకెళ్ళిపోదాం ప్రియులరా. ప్రస్తుతములో మనము పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం వరకు పఠన చేశాం. ఇప్పుడు 16వ వచనాన్ని ధ్యానము చేద్దాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఇక్కడ అపవిత్రమైన వట్టి మాటలు ఏంటండి? పైన మనం చెప్పుకుంటూ వచ్చాం ప్రియులరా. తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ తప్పుడు బోధలు ప్రస్తుతంలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. మంచి సేవకులు ఉన్నారు, మంచి సందేశాలు ఇస్తున్నారు. వారందరిని బట్టి మహిమ ఘనత యేసు ప్రభువునకే కలుగునుగాక. కానీ కొంతమంది ఈ తప్పుడు బోధలు, ఇవి అపవిత్రమైన వట్టి మాటలు వింటున్నారండి. అబద్ధ బోధలన్నీ కూడా అపవిత్రమైన బోధలు చలామణి అయిపోతున్నాయి. ఏదైతే యేసు ప్రభు బోధించమన్నారో అది వదిలేశారు. వారికి ఇష్టం వచ్చింది, జనాలకి ఏం కావాలి, సువార్తలో లేని విషయాలు, తప్పుడు బోధలు. యేసు ప్రభు సువార్తలో ఏవైతే ఉండవో అవి బోధించే వారి బోధలన్నీ కూడా అపవిత్రమైన బోధలు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చెప్తున్నానని కాదు ప్రియులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం వింటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒకటి మనకొక నిర్ధారణ. ఎవరేది చెప్పినా అవి యేసు ప్రభు చెప్పారా? అవి యేసు ప్రభు బోధించారా? అవి యేసు ప్రభు బోధకు అనుగుణంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? ఇంకోటి, ఎవరేది చెప్పినా అవి యేసు ప్రభు బోధల్లో వస్తున్నాయా? ఏది పడితే అది బోధించడానికి సేవకులు పిలువబడలేదు. యేసుక్రీస్తును, ఆయన బోధలను, ఆయన అప్పగించిన పరిచర్యలను, మరి ఆయన సంఘాన్ని గురించి చెప్పిన మాటలు కొత్త నిబంధన అందులో చూస్తున్నాయా? లేకపోతే ఇవన్నీ కూడా స్వార్థము కొరకు కానీ, మనుషులను వారి దగ్గరికి రాబట్టుకోవడం కానీ, లేకపోతే ఊరినే బెదిరించడం కానీ ఎక్కువైపోతుంది. పాపాన్ని గురించి చెప్పి బెదిరించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కృప గురించి లేదు, బ్యాలెన్స్ చేయాలి, అవ్వడం లేదు, రాదు. ఏం ప్రయోజనం చెప్పండి? తప్పుడు బోధలన్నీ కూడా అపవిత్రమైన బోధలు. యేసు ప్రభువునకు భిన్నముగా ఉన్న ప్రతి బోధ కూడా అపవిత్రమైన బోధే. అయితే వాటిని గురించి అది అపవిత్రమైన బోధ అని మాత్రమే కాకుండా ఇంకో మాట అంటున్నాడు చూడండి, వీరు ఎక్కువగా భక్తిహీనులు. మామూలు భక్తిహీనులు కాదండి, అధికమైన, ఎక్కువగా, మితిమీరిన, ఎక్కువగా భక్తిహీనులు. యేసుప్రభువుకు ఈ తప్పుడు బోధలు చేసే ఈ ఎక్కువగా ఉన్న భక్తిహీనులు అక్కర్లేదండి. వారిని త్రోసిపుచ్చేస్తారు. వారందరూ కూడా భయంకరమైన తీర్పులోకి వస్తారు. మరి ఏమైపోతుందండి? ఎందుకు ఇలా ఫాల్స్ రూట్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే 4 సువార్తల్లో ఉన్న యేసు ప్రభు వారికి అర్థము కాలేదు. 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించిన రాజ్య సువార్త అర్థము కాలేదు.
4 సువార్తల్లో యేసు ప్రభు బోధించిన రక్షణ అర్థము కాలేదు. దాన్ని చక్కగా వివరించిన మిగతా క్రొత్త నిబంధన కూడా అర్థము కాలేదు. ఇష్టానుసారముగా ఎక్కువగా భక్తిహీనుల బోధ రక్షణ పొందిన వారు అనుసరిస్తే వారు కూడా ఎక్కువగా భక్తిహీనులే అవుతారు కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నామో చాలా ప్రాముఖ్యమండి. ఏదైతే వింటామో అదే విశ్వసిస్తాం, ఏదైతే విశ్వసిస్తామో అదే పాటిస్తాం. రక్షణ తగలబడిపోద్ది. చాలామంది రక్షణ ఇప్పటికే తగలబడిపోయింది, రూట్ మారిపోయింది. 4 సువార్తలు క్రొత్త నిబంధనలో ఉన్న రక్షణ కానీ, క్రైస్తవ జీవితం కానీ, క్రైస్తవ సేవ కానీ, క్రైస్తవ సంఘము కానీ ఎగిరిపోతున్నది. పనికిరాని వట్టి మాటలు చాలా వచ్చేస్తున్నాయి, అపవిత్రమైన మాటలు వచ్చేస్తున్నాయి. తద్వారా ఎంతోమంది ఎక్కువగా భక్తిహీనులైపోతున్నారండి. ఒకే ఒక మాట చెప్తాను ప్రియులను, యేసు ప్రభు ఒకే ఒక మార్గాన్ని బోధించారు, ఇరుకు మార్గం. మత్తయి 7:13 మీరు చూడండి. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, అది సంకుచితమైన, అది చాలా కష్టం. క్రైస్తవ జీవితము కష్టం. ఈజీ అని ఎవరు అంటారు? ఈజీ లైఫ్ బోధించే వాళ్ళందరూ కూడా విశాల మార్గాన్ని బోధిస్తున్నారు. 4 సువార్తలు యేసు ప్రభు ఏ రక్షణ మార్గాన్ని ఇరుకు మార్గముగా బోధించారో అది పఠించండి, వెంబడించండి. మరి అందులో ఉన్న బ్యూటీ ఏంటండి? విశాల మార్గము నాశమునకు పోవును, తప్పుడు బోధలు, కానీ ఇరుకు మార్గము జీవమునకు పోవును. ఇక్కడ జీవం అంటే పరలోకములో నిత్య జీవం మాత్రమే కాదు. యేసు ప్రభు బోధించిన బోధలు కానీ, ఆ ఇరుకు మార్గము కానీ, 4 సువార్తల్లో బోధించిన సత్యాలు కానీ అందులో నడిస్తే ఇహలోకములోనే గుడ్ లైఫ్, సమృద్ధి జీవం అంటారు దీన్ని. అందుకే యేసు ప్రభు ఒక దగ్గర అన్నారు, నేను మీతో చెప్పు మాటలు జీవమును ఆత్మనై ఉన్నవి. నేను గొర్రెలకు జీవాన్ని సమృద్ధిగా ఇచ్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఎలాగా? గొర్రెలు నా స్వరాన్ని విని వెంబడించును. ఎక్కడుంది ఆ స్వరం? 4 సువార్తల్లో ఉంది. అది బోధించండి. ఇదొక హెచ్చరిక. వినాలి. వినకపోతే అపవిత్రులైపోతారు, ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు, విశ్వాసాన్ని కూడా భక్తిహీనులు చేసి పడేస్తారు. ముందుకెళ్దాం. 17వ వచనం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయ్యును ఫిలేతును ఉన్నారు. వారి పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఎంత కఠినమైన వచనమండి. ఈ తప్పుడు బోధకుల బోధ కొరుకుడు పుండు, క్యాన్సర్. మనందరికి తెలుసండి క్యాన్సర్. అది శరీరంలో ఒక్క కణంగా స్టార్ట్ అవుతుంది, క్యాన్సర్ సెల్ అంటారు. అది 2గా అవుతుంది, 4 అవుద్ది, 8 అవుద్ది, 16 అవుద్ది. అలాగా శరీరం అంతా పాకిపోద్ది. ఏమిటి తెలుసా ప్రియులరా? ఒక్క తప్పుడు బోధ శరీరంలోనికి, మనసులోనికి రాణిస్తే అదొక క్యాన్సర్గా స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా తక్కిన తప్పుడు బోధలన్నీ వచ్చేస్తాయి. శరీరం అంతా తప్పుడు బోధలు అయిపోతుంది, శరీరం అంతా క్యాన్సర్ అయిపోతుంది. ఇంకా క్యాన్సర్ ఏం చేస్తుందో మనకు తెలుసు, చంపేస్తుంది, రక్షణ చంపేస్తుంది, ఆధ్యాత్మిక జీవితాన్ని చంపేస్తుంది, నైతిక జీవితాన్ని చంపేస్తుంది, పరలోకములో నిత్య జీవాన్ని చంపేస్తుంది. ఎంత పవర్ఫుల్గా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు రాస్తున్నాడు చూడండి. అది కొరుకుడు పుండు, ఇట్స్ క్యాన్సర్. ఈ వచనములో క్యాన్సర్ లాంటి బోధలు ఎవరు బోధిస్తున్నారు? 2 వ్యక్తులు, హుమెనయ్యును ఫిలేతు. వీరేమంటున్నారు? పునరుద్ధానము గతించిపోయాను, ఇంకా రాను దినాల్లో పునరుద్ధానం అంటూ ఏది ఉండదు. ఎంత భయంకరమైన బోధ! యేసు ప్రభు బోధల ప్రకారము ఆయన పునరుద్ధానం ఉన్నది, విశ్వాసుల పునరుద్ధానం ఉన్నది, రహస్య రాకడలో పునరుద్ధానం ఉన్నది, పునరుద్ధాన శరీరాలు ఉన్నాయి, పరలోకం ఉన్నది, పరలోకంలో నిత్యజీవం ఉన్నది.
ఎప్పుడైతే పునరుద్ధానము లేదు అని వాళ్ళిద్దరూ బోధించారో ఇవన్నీ ఎగిరిపోయినాయి. అంతా అక్కడికి ఆగిపోయింది అంతే బండి. ఒక్క తప్పుడు బోధ ఎంత నాశనాన్ని తీసుకొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు పునరుద్ధానము గతించిపోలేదు, ఉన్నది. యేసు ప్రభు పునరుద్ధానాన్ని బట్టి మనందరము కూడా రహస్య రాకడలో మహిమ శరీరాలుగా ఎత్తబడతాం. క్షయమైనది అక్షయముగా మారును, బలహీనమైనది బలముగా మారును, ఘనహీనమైనది ఘనమైనదిగా మారును, ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనదిగా మారును. అంటే అర్థం ఆలోచన చేయండి. అద్భుతమైన సత్యాలు ఇవి బోధించండి. పనికిరాని బోధలు, ఎవరికి అవసరం లేని బోధలు, యేసు ప్రభువు చెప్పని బోధలు, అవన్నీ చెప్తే ఏమవుతున్నారండి? వారు అపవిత్రులైపోతున్నారు, అధికమైన భక్తిహీనులైపోతున్నారు. విశ్వాసులను కూడా వారు అపవిత్రులుగా చేస్తున్నారు, మరి ఎక్కువైన భక్తిహీనులుగా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాను వినండి ప్రియులారా. ఈ రోజుల్లో ఒకటి, యేసు ప్రభు ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పాలండి. మళ్ళీ చెప్తాను నేను, ఎవరు దీన్ని కాదని లేరు. పాత నిబంధనలు మేము కథలే చెప్పుకుంటాం, యేసు ప్రభు గురించి చెప్పమని ఒక్కరిని రమ్మని చెప్పండి నా దగ్గరికి, మాట్లాడతాను. ఎవ్వరని లేరు. ఎటో కొట్టేసింది అంతే, ఏదన్నా చెప్పొచ్చా? నేను యేసు ప్రభువును బోధించండి. యేసు ప్రభువును బోధిస్తూ పాత నిబంధన వాడుకోండి. యేసు ప్రభువును వదిలేసి పాత నిబంధన అనడు బోధించొద్దు. యేసు ప్రభువును వదిలేసిన బోధలన్నీ కూడా క్యాన్సర్ బోధలే. 4 సువార్తలు కాకుండా ఏది బోధించినా అవి క్యాన్సర్ బోధలే. ఎందుకు? వాటిని యేసు ప్రభువునకు అన్వయించడం లేదు. అక్కడక్కడే తిరుగుతుంది బండి, ఏమి లాభం? నిజమైన బోధ యేసుక్రీస్తులో ఉన్నది. ఆయనే లోగోస్, ఆయనే సత్యం, ఆయనే దేవుని చివరి మాట. ఆయన గురించి కొత్త నిబంధనలో చెప్పినవే అసలైన మాటలు, అవి బోధించండి. అది ఒక ఎత్తు. అయితే రెండవ ఎత్తు ఏంటండి? కొత్త నిబంధనలో యేసు ప్రభు అన్న సిద్ధాంతానికే వ్యతిరేకమైన బోధలు. దీన్ని లిబరల్ థియాలజీ అంటాం. పోయినసారి మీకు నేను చెప్పాను, చాలా వచ్చేసింది. నేను 10 సంవత్సరాలు చదువుకున్నాను కెనడాలో, అమెరికాలో, డాక్టరేట్ లెవెల్ దాకా చదివాను. ఇవన్నీ చదివినవే నేను. లిబరల్ థియాలజీ. ఈ లిబరల్ థియాలజీ ఏం చేస్తుందండి? యేసు ప్రభువుని గురించి ఏది నమ్మదు. కొరుకుడు పుండు కాదా? ఆ బోధలు ఎప్పుడు వెనకండి. కల్ట్స్ వచ్చేసాయి, ఇంకా వారిది చాలా తప్పుడు బోధ. ఇంకా రకరకాల కల్ట్స్ ఉన్నాయి, మార్మన్స్ అని. ఇంకా పేర్లు చెప్తే వారు కష్టపడతారు, కానీ మీరే తెలుసుకోండి. అది నిజంగా సాంప్రదాయంగా క్రైస్తవ సంఘములో ఉన్న బోధలే అంటూ చలామణి అవుతున్న తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. అది ఇంకోటి. ఇంక ఎలాగ తగలబడిపోతుంది బండి అని అంటే, వాగ్దానాల గోల, ఆశీర్వాదాల గోల, స్వస్థతల గోల, ప్రాస్పారిటీ గోల. అసలు రూట్ మారిపోయింది కదండి. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుంది ప్రియులారా? మళ్ళా మార్గంలోనికి రావాలండి, లేకపోతే ఎవరు మోసపోతారు? ఒకవైపు ఏమో యేసుప్రభుకి అన్యాయం చేసేస్తున్నాము, మరోవైపు అట్టివారు వారినే మోసం చేసుకుంటారు. అక్కడ ఇంకో మాట ఉంచడండి, ఈ తప్పుడు బోధలన్నీ కూడా విశ్వాసులను చెరుపుదురు. వారి రక్షణ జరిపేస్తారు, వారి విశ్వాసాన్ని జరిపేస్తారు, యేసు ప్రభు బోధలు జరిపేస్తారు, నైతిక జీవితాన్ని జరిపేస్తారు, అన్నీ తగలబెడేస్తారు. అలాంటి స్థలాలకు వెళ్ళకండి, అలాంటి బోధలు వినకండి. యేసు ప్రభువుని బోధించే వారి దగ్గరికి వెళ్ళండి. అదే అంటాడనమాట, వారు సత్యము విషయమై తప్పిపోయి. ఎంత క్లారిటీ ఉందండి! సేవకులు సత్యాన్ని బోధించాలి. మరేమిటి సత్యము? యేసుక్రీస్తే సత్యం. నేనే మార్గము, సత్యము, జీవం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చాను, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ద ఫైనల్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్. జీసస్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్.
ఆయన అన్న సత్యాన్నే బోధించాలి. యేసు ప్రభు అన్న మాట ఏ ప్రసంగంలో రాకపోతే దాన్ని చెత్తకుండలో పడేసేయండి. ఎందుకు? యేసు ప్రభువే అసలైన సత్యము గనుక. యేసు ప్రభు అన్న సత్యాన్ని వదిలేస్తే ఏది బోధించినా అది క్యాన్సర్, కొరుకుడు పుండు, రక్షణ, సర్వనాశనము అన్నీ చెరపబడతాయి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్నానని కాదు. ఎందుకనంటే రక్షణ అన్నది ఒక మార్గం. ఆ మార్గాన్ని అటు ఇటు తప్పినా అంతా విశ్వాస భ్రష్టత్వానికి దారితీస్తుంది. అందుకే పౌలు ఏమన్నాడు? మంచి పరుగు పరిగెత్తండి, మంచి పోరాటాన్ని పోరాడండి, రక్షణను సాగు చేయండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ రేస్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ఫీల్డ్. అది రేస్ కనుక, పరుగు కనుక నియమం ప్రకారం పరిగెత్తాలి. అది ఒక పోరాటము కనుక క్రీస్తునందు విశ్వాసాన్నే చివరి వరకు కాపాడుకోవాలి. అదొక పొలము కనుక మరి యేసు ప్రభు అన్న వాక్యముతో దాన్ని సాగు చేసి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా పండించాలి. ఆ విత్తుమాని ఉపమానం చదవండి ఒకసారి. ఏంటి ఆ విత్తుమాని ఉపమానం? ఏంటి ఆ విత్తనం? చదవండి ఒకసారి. వినండి ప్రియులారా, చదువుతున్నాను. ఆ విత్తువాని ఉపమానములో యేసు ప్రభు ఏ విత్తనము విత్తమన్నారు అంటే ఏ వాక్యము? విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. రాజ్యమును గూర్చిన వాక్యమే సత్యవాక్యం. యేసుక్రీస్తు రాజ్య సువార్తే సత్యవాక్యం. ఎంత చక్కని ఉపమానం అండి. అక్కడ ఒకటేమో త్రోవ పక్కన పడ్డది, అసలు నాటుకోలేదు. కొన్నేమో ముళ్ళు పొదల్లో పడ్డాయి, నాటుకుంది. కానీ శ్రమలు హింసలు రాగానే యేసుప్రభుని వదిలేశారు, వాక్యాన్ని వదిలేశారు, రాజ్య సువార్తకు సంబంధించిన బోధలు వదిలేశారు. కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, అది కొంచెం ఎదిగినట్టు ఎదిగింది. కానీ ఐహిక విచారము, ధనమోసము, ఈ రెండూ కూడా రాజ్య సువార్తలో ఉన్న యేసు ప్రభు ఆజ్ఞలు, మాటలు అణిచేసాయి, ఎగిరిపోయాయి. ఏమవుతుందండి ఇక్కడ? రక్షణ ఎగిరిపోతుంది. అక్కడ త్రోవ పక్కన రక్షణ లేదు. అలాగే రాతి నేల వచ్చింది కానీ పోయింది. అలాగే ముళ్ళ పద వచ్చింది కానీ పోయింది. కానీ ఏ రక్షణ నిలిచిందండి? చదువుతున్నాను వినండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడును. అట్టివారు సఫలై ఒకడు 30 దంతులుగా, ఒకడు 60 దంతులుగా, ఒకడు 100 దంతులుగా ఫలించుననెను. వాక్యము విని, ఏ వాక్యం? మళ్ళా పైకి వెళ్ళిపోండి. రాజ్యమును గూర్చిన వాక్యం, యేసు క్రీస్తును గూర్చిన వాక్యం, రాజ్య సువార్తను గూర్చిన వాక్యం, యేసు ప్రభు బోధించిన బోధలకు సంబంధించిన వాక్యం, యేసు ప్రభు ఏ సేవ చేయమన్నారో ఆ సేవకు సంబంధించిన వాక్యం, ఏ హెచ్చరికలైతే ఇచ్చారో ఆ వాక్యం, పరలోకానికి ఎలా సిద్ధపడమన్నారో ఆ వాక్యం. మంచి నేల, అక్కడ ఒక మంచి మాట చూడండి. ఆ వాక్యం విన్న వారు ముందు గ్రహిస్తారటండి. అది వచ్చింది ఇక్కడ ప్రాబ్లం. ఆ వాక్యములో ఉన్న విలువేంటి? అవి ఎందుకంత ప్రాముఖ్యం? అవి లోకములో ఎలా దీవిస్తాయి? పరలోకములో నిత్య జీవాన్ని ఎలాగిస్తాయి? అది గ్రహించాలి. ఎప్పుడైతే సత్యాన్ని మీరు గ్రహిస్తారో ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను. అసలు యేసుప్రభు బోధల్లో ఉన్న సత్యము గ్రహించడం అంత ఈజీ కాదు, అర్థం కాదు. వదిలేసాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీస్ చాలా ఈజీ కదా, చెప్పుకుంటూ పోదాం. ఓల్డ్ టెస్ట్మెంట్ బోధించడానికి మనం పిలువబడ్డా. యేసు ప్రభువును బోధిస్తూ ఓల్డ్ టెస్ట్మెంట్ వాడుకోవడానికి పిలువబడ్డాం. ఈ సత్యాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ రాజ్య సువార్త, రాజ్యమునకు సంబంధించిన సువార్త, యేసు ప్రభువు మాటలు ఎవరైతే గ్రహిస్తారో వాటిని పాటిస్తారు, అవలంబిస్తారు, అనుసరిస్తారు. అప్పుడేమైపోద్దండి? రాజ్య సువార్తలో రక్షణకు సంబంధించిన ఆ వాక్కులు ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత
అర్థము చేసుకొని అనుసరిస్తే 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తారు. వేరే ఎత్తబడే సంఘంలో ఉంటారండి. ఆ తక్కిన 3 గన్. మరి ఎత్తబడే సంఘములో ఆ 3 ఎందుకు గాన్ అవుతున్నాయి? వీరు యేసుక్రీస్తు రాజ్య సువార్తకు సంబంధించిన బోధలు వినడము లేదు. వారు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ బోధకులు యేసు ప్రభు రాజ్య సువార్తకు సంబంధించిన బోధలు బోధించడము లేదు. పనికి మాలిన వట్టి మాటలు ఎక్కువ బోధిస్తున్నారు. అవి యేసుప్రభుకి అక్కర్లేదు, చెప్పమని కూడా ఎప్పుడూ చెప్పలేదు. యేసుప్రభు ఎక్కడ చెప్పారు? 4 సువార్తల్లో చెప్పమని చెప్పండి. వాగ్దానాల గురించి బోధించమని ఎక్కడ చెప్పారు? ఆశీర్వాదాల గురించి బోధించమని ఎక్కడ చెప్పారు? స్వస్థతల గురించి బోధించమని ఎక్కడ చెప్పారు? ప్రాస్పెరిటీ గాస్పెల్, ఐశ్వర్య సువార్త గురించి బోధించమని ఎక్కడ చెప్పారు? ఆశీర్వాదాల గురించి ఎలా బోధించమన్నారు అని అంటే, మీరు ముందు యేసు ప్రభువు చెప్పింది మీరు చేయండి. మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఆశీర్వాదాలన్నీ వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని రాజ్యము చెప్పరు, దేవుని నీతి చెప్పరు, ఆశీర్వాదాలు. ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు వాగ్దానాలు. ఎలాగొస్తాయండి? రావు. స్వస్థతలు పోయిన సందేశంలో చెప్పారు. రాజ్య సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో వెనువంట సూచక్రియలు జరిగెను. ఒకవైపు రక్షణ సువార్త, రాజ్య సువార్త, యేసుప్రభు బోధలు ఎక్కడైతే గట్టిగా బోధిస్తారో అక్కడ ఈ స్వస్థతలు అవంతటి అవే అయిపోతాయండి. ఎవరు అడిగే అవసరం లేదు, చెప్పుకునే అవసరం లేదు, టీవీలో చూపించుకునే అవసరం అసలే లేదు. అయిపోతాయి అంతే. ఎందుకు? వారు విన్న ఆ రక్షణ సువార్త రైట్, కరెక్ట్ అని వారి జీవితాల్లో స్వస్థతలు జరిగినప్పుడు ఈ స్వస్థతలు ఏం చేస్తాయి? సువార్తను నిర్ధారణ చేస్తాయి. సువార్తను, యేసు ప్రభువును నిర్ధారణ చేయని వట్టి స్వస్థతలు పనికిరాని స్వస్థతలు. దాని జోలికి ఎవ్వడు వెళ్ళకూడదు. ఇంకా ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారా? 4 సువార్తలు ఎక్కడ చెప్పారు? ఈ ఐశ్వర్య సువార్త నాకు మాట చెప్పండి. ఒంటైనా సూర్యభజ్యములు వెళ్తుంది కానీ ధనవంతుడు వెళ్ళడని చెప్పారు కదా. ఎక్కడ పోయింది అది? అది వద్దు మనకి. పాత నిబంధనలు అబ్రహాము ఆశీర్వదింప మనకు కావాలి. మనకు అబ్రహాం కాదు, మనకు కావాల్సింది యేసుప్రభు కావాలి. మనకి యేసుప్రభు ఏం చెప్పారు అది చెప్పండి. అక్కడ అంటారు యేసుప్రభు, ఐశ్వర్యం కాదు మనకు కావాల్సింది. నా సువార్త చెప్పండి, నా వాక్యాన్ని వినండి, నా ఆజ్ఞలు అనుసరించండి, నేను చెప్పిన పరిచర్య చెప్పండి. రక్షణ పొందిన మనల్ని యేసు ప్రభు ఏది లోటు లేకుండా ఆశీర్వదిస్తారండి. అన్నీ ఇస్తారు, ఏ లోటు చేయరు. కానీ ఆయన ఆశీర్వాదాలకు కానీ ఆయన మనకిచ్చే ఆ ఐశ్వర్యము కానీ ఎలాగొస్తుందో ఆలోచన చేసుకోవాలి. చదువుతున్నాను వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అదే అన్నారు యేసుప్రభు, అన్నీ వదిలేసేయండి, ఉపేక్షించుకోండి, నా కొరకు మీరు బ్రతకండి. అప్పుడు పేతురుకు సమస్య వచ్చింది, సందేహం వచ్చింది. మరి మా సంగతి ఏంటి, మా కుటుంబాలు ఏంటి, మా బిడ్డలేంటి? అప్పుడు అంటారు చూడండి ప్రియులరా, అద్భుతమైన మాటలు. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇండ్లైనను అన్నదమ్ములనైనను అక్కజనులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిపెట్టిన వాడు నా రాజ్య సువార్త నిమిత్తం. అంటే నేను మీకు ఏం చెప్పాను అది ముందు చేయండి. నా నిమిత్తం, నా రాజ్య సువార్త నిమిత్తం. మీరు ఏది వదులుకున్నా, మీ కుటుంబీకులను వదులుకున్నా, ఏది వదులుకున్నా, నేను మిమ్మల్ని అలాగా పేదరికంలోనే పెట్టేస్తానా? నో. వినండి వాగ్దానం. 30వ వచనం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవను పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన మాటలు. మీరు అనుకుంటున్నారేమో నేను అన్నీ వదిలేసి అంత యేసుప్రభు ఆజ్ఞలు, ఆ ఇరుకు మార్గము, అలాగే మరి ఆయన చెప్పిన సేవ, ఆయన కొరకు త్యాగాలు, ఆయన కొరకు ఉపేక్ష అన్నీ చేసుకుంటే ఏమి రావనుకుంటున్నారు. అలా కాదండి బాబు. వాగ్దానం చేస్తున్నారు 100 రెట్లు 100%, 4 దీవెనలు, ఇండ్లను ఇస్తారా ప్రభు యేసు ప్రభు. రెండోది
అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళేం చేశారు? వారు ఒరిజినల్ కుటుంబీకులను వదిలేశారు. కానీ యేసుప్రభుని వెంబడిస్తున్నందుకు వారి స్థానంలో 100% అక్కచెళ్ళు, అన్నదమ్ములు, తండ్రులు, తల్లు ఎలాగొచ్చారండి? స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులు. ఎంత గొప్ప ఐశ్వర్యం! ఇంకోటి భూములను, ఇంకోటి పరలోకములో నిత్య జీవమును వాగ్దానం చేయలేదో చేశారు. కానీ రూట్ అర్థం చేసుకుందాం. రూట్ ఏంటి? నా కొరకు, నా సువార్త కొరకు ఏదైతే వదులుకుంటారో ఇవన్నీ సంపాదించుకుంటారు. నన్ను వదిలేసి ఇవి ఎవరైతే సంపాదించుకుంటారో నన్ను వదులుకుంటారు. అదే అన్నారు కదా యేసు ప్రభు. తన ప్రాణమును కాపాడుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని సంపాదించుకొనును. ప్రియులరా, ఇవన్నీ కొంచెం కఠినంగా ఉంటాయి. కానీ కొంత మట్టు కన్నా కొద్దో గొప్ప మన జీవితాల్లో ఈ రూట్లో, ఈ లైన్లో, ఈ మార్గములో, ప్రభువు మార్గములో మీరు నేను వెళ్తే, ఆయనకు చేయవలసిన మనం చేస్తే మనల్ని, మన కుటుంబాలను ఆయన విడిచిపెట్టరు, సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. నా జీవితంలో ప్రియులరా, ఇది కొట్టొచ్చినట్టు యేసు ప్రభు నెరవేర్చిన ఒక అద్భుతమైన వాగ్దానం. నా జీవితంలో ఎప్పుడు యేసు ప్రభుని ముందే పెట్టాను. నేను ఇహలోకం ఏది అడగలేదు, కానీ ఆయనను నేను బోధించాను, ఆయన కార్యాలు నెరవేర్చాను కనుక నాకేం తక్కువ చేయలేదు, నా పిల్లలకి ఏం తక్కువ చేయలేదు, నా పరిచర్యకు కూడా ఏం తక్కువ చేయలేదు. పోయిన సందేశంలో ఇచ్చిన ప్రశ్నలకు చాలామంది స్పందించారు ప్రియులరా. కొంతమంది కరెక్ట్గా జవాబులు రాశారు. మరి వారి పేర్లు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. సహోదరుడు జానథన్, గంగావతి, కర్ణాటక. సిస్టర్ మహాలక్ష్మి, ఖతార్. సిస్టర్ నాగమణి, విశాఖపట్నం. బ్రదర్ సుబ్రహ్మణ్యం, ఉత్తరప్రదేశ్. సహోదరి భారతి కుమార్, గల్ఫ్. సహోదరి గ్లోరీ, కడప. డి మితూషా, గర్నెపూడి బేబీ, గుంటూరు. డాక్టర్ యశోదా పటేల్. సహోదరి పి మాలతి పాల్. సహోదరి డి మేరీ సుజాత. సహోదరి చంద్రవతి. సహోదరి ఫీబీ శేఖర్. కుమారి డి దీప్తి కేరళ్. కంగ్రాచ్యులేషన్స్. ఈ వారం ప్రశ్నలు వినండి. తప్పుడు బోధలు ఎలాంటివి? నంబర్ 2, తప్పుడు బోధకులను గురించి పౌలు చెప్పిన 2 మాటలు ఏంటి? సత్యము విషయము తప్పిపోకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? లిబరల్ థియాలజీ వారు ఏది నమ్ముదురు? 5వ ప్రశ్న, ఇహలోకములో ఆశీర్వాదాలు పొందుటకు మార్గము ఏంటి? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ కృపలంటి కొరకు నీకు స్తోత్రములు నాయనా. విన్న వాక్యాన్ని మా వెనికిడిలో నూరంతలుగా ఫలింపచేయని, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి. హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయి నాయనా, ఆలకించండి. నీ వాక్యానుసారముగా జీవించినప్పుడు ఏది మా కొదువ చేయవని వాగ్దానం చేసావు గనుక మా ప్రార్థనలు ఆలకించి ఆశీర్వదించమని, బిడ్డలను దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు నేను మీకు అందించిన సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తలలో వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.